భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం సిపిఎం ఎంపీ అభ్యర్థి ఎండి జహంగీర్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి మతోన్మాద కార్మిక వ్యతిరేకి బీజేపీ పార్టీని చిత్తుగా ఓడించాలని సిఐటియు ఆల్ ఇండియా కోశాధికారి ఎం సాయిబాబా కార్మికులకు పిలుపునిచ్చారు. సోమవారం భువనగిరి సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సోమవారం భువనగిరి సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ సాయిబాబులు మాట్లాడుతూ, నేడు భువనగిరి పార్లమెంటులో పోటీలో ఉన్న అభ్యర్థులలో ఎండి జహంగీర్ 35 సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాల్లో ప్రజల కోసం పనిచేసిన వ్యక్తిని, మిగతా అభ్యర్థులు వందల కోట్లు డబ్బులు సంపాదించి పదవుల కోసం రాజకీయాలకు వచ్చారని తెలిపారు. 18వ లోక్సభకు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలలో కార్మిక వర్గం చైతన్యయుతంగా ఆలోచించి ఓటు వేయాలని కోరారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికుల పని గంటలను 8 నుంచి 12 గంటలకు పెంపొంచి 4 లేబర్ కోడ్లు తెచ్చిన కార్మికుడిని రోజువారీ వేతనం 178 రూపాయలు మాత్రమే సరిపోతుందని చెప్పిన మతోన్మాద కార్పొరేట్ బీజేపీ పార్టీ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని కార్మికులను కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేష్, రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశం, జిల్లా సహాయ కార్యదర్శి మాయా కృష్ణ, నాయకులు గాడి శ్రీను తదితరులు పాల్గొన్నారు.